మన ఆలోచనలు మన శరీరాన్ని నిజంగా ప్రభావితం చేయగలవా? చాలాసార్లు మనం ఆరోగ్యమనగానే మంచి తిండి, ఎక్సర్సైజ్ ఇంతే అనుకుంటాం. కానీ మన మనసు మన ఆరోగ్యం మీద చూపించే ప్రభావం గురించి తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, ఈ విశ్లేషణలో ఈ మైండ్ బాడీ కనెక్షన్ గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ ప్రశ్నకు మన సమాధానం ఏమైయుంటుంది? బహుశా అవునో కాదో అనో చెప్పొచ్చు. కాని అసలు ఆరోగ్యమంటే అర్థమేంటి? జస్ట్ జబ్బు లేకుండా ఉండటమేనా? మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఆరోగ్యం గురించి మనకున్న అభిప్రాయమేంటో ఒకసారి గుర్తుచేసుకోవడం ముఖ్యం. రైట్, మన మొదటి సెక్షన్ అసలు ఆరోగ్యం అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం జ్వరం, జలుబు లాంటివి లేకపోవడం మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఎప్పటి మాటో తెలుసా? 1946లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యం గురించి ఎంత అద్భుతమైన నిర్వచనమిచ్చిందో. ఆరోగ్యమంటే కేవలం మన శరీరం బాగుండటమే కాదు, మన మనస్సు, మన సోషల్ లైఫ్ ఇవన్నీ బాగుండాలి. ఈ ఒక్క మాట మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది కదా. చరిత్రలోకి వెళ్ళినా సరే ఈ ఆరోగ్యం అనే పదానికి మూలాలు సంపూర్ణత అనే కాన్సెప్ట్లోనే ఉన్నాయి. అంటే మన పూర్వీకులు కూడా ఆరోగ్యాన్ని ఒక కంప్లీట్ స్టేట్గా, ఒక హోలిస్టిక్గానే చూశారన్నమాట. ఇక మన రెండో విభాగానికి వద్దాం. ఈ పెద్ద చిత్రాన్ని, అంటే ఈ విస్తృతమైన ఆరోగ్య భావనను అర్థం చేసుకోవడానికే ఒక కొత్త ఫీల్డ్ పుట్టుకొచ్చింది. మన ఈ విశ్లేషణలో హీరో అదే ఆరోగ్య మనస్తత్వశాస్త్రం. ఇది మనసుకి, శరీరానికి మధ్య ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ సంబంధాన్ని స్టడీ చేస్తుంది. అధికారికంగా చెప్పాలంటే హెల్త్ సైకాలజీ అంటే సైకాలజీ సూత్రాలను ఆరోగ్య రంగంలో ఉపయోగించడం అన్నమాట. ఇది జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వడం గురించే కాదు, అసలు జబ్బు రాకుండా ఎలా చూసుకోవాలి, హెల్దీ హ్యాబిట్స్ ఎలా పెంచుకోవాలి అనే దానిమీద కూడా ఫోకస్ చేస్తుంది. మరి ఈ హెల్త్ సైకాలజిస్టులు ప్రాక్టికల్గా ఏం చేస్తారు? వాళ్ళు మంచి డైట్, ఎక్సర్సైజ్ లాంటివి ప్రోత్సహిస్తారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళు దాన్ని మానసికంగా ఎలా డీల్ చేస్తారో స్టడీ చేస్తారు. అంతేకాదు, స్ట్రెస్ తగ్గించడానికి, డాక్టర్లతో పేషెంట్లు సరిగ్గా మాట్లాడటానికి, చివరికి హెల్త్ పాలసీలు మెరుగుపరచడానికి కూడా హెల్ప్ చేస్తారు. మూడవ విభాగం శరీరం ఒక యంత్రం. ఈ హెల్త్ సైకాలజీ ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ట్రెడిషనల్ మెడికల్ మోడల్ గురించి తెలుసుకోవాలి. దీన్నే బయోమెడికల్ మోడల్ అంటారు. ఇది మన శరీరాన్ని ఒక మెషిన్లాగా చూస్తుందన్నమాట. కాని ఈ ఆలోచనలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ బయోమెడికల్ మోడల్ ప్రకారం అనారోగ్యం అంటే మన బాడీలో ఏదో ఒక పార్ట్ పాడవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం లేదా జెనెటిక్ ప్రాబ్లం ఉండటం. ఈ మోడల్లో మనసుకి, మన ఫీలింగ్స్కి ఎలాంటి రోల్ ఉండదు. జబ్బు అనేది కేవలం ఒక బయలాజికల్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న టేబుల్ చూస్తే ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న తేడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బయోమెడికల్ మోడల్ మనస్సు, శరీరం వేర్వేరు అంటుంది. కానీ హెల్త్ సైకాలజీ, బయోసైకో సోషల్ మోడల్ రెండూ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయని చెప్తుంది. జబ్బుకి కారణం, ట్రీట్మెంట్, చివరికి మన హెల్త్ స్టేటస్, వీటన్నిటినీ చూసే విధానంలోనే ఎంత తేడా ఉందో చూడండి. మరి ఈ మోడల్స్ గురించి సైంటిస్టులు ఎలా స్టడీ చేస్తారో క్లుప్తంగా చూద్దాం. ప్రాస్పెక్టివ్ స్టడీస్ అంటే భవిష్యత్తులోకి చూడటం. రెట్రోస్పెక్టివ్ స్టడీస్ అంటే గతాన్ని విశ్లేషించడం. ఈ రెండు పద్ధతులు వాడి ఆరోగ్యం గురించి చాలా కీలకమైన విషయాలు తెలుసుకుంటారు. సరే, ఇప్పుడు మనం ఈ కథలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్కొచ్చాం. మనకొచ్చిన అనారోగ్యం గురించి మనకున్న నమ్మకాలు. దీన్నే టెక్నికల్గా ఇల్నెస్ కాగ్నిషన్ అంటారు. ఇల్నెస్ కాగ్నిషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక జబ్బు గురించి మనకున్న స్వంత అభిప్రాయం, మన పర్సనల్ బిలీఫ్. అది సైంటిఫిక్గా కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, కాని ఆ నమ్మకాలే మనం ఆ జబ్బుకి ఎలా రియాక్ట్ అవుతామో డిసైడ్ చేస్తాయి. ఇది ఒక వ్యక్తి యొక్క కామన్ సెన్స్ ఒపీనియన్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మనకు జలుబు లక్షణాలు కనిపించగానే అయ్యో వైరస్ అటాక్ చేసింది అనుకుంటామా? లేక నిన్న ఐస్ క్రీం తిన్నాను అందుకే ఇలా ఉంది అని అనుకుంటామా? ఈ ఆలోచనే మన ఇల్నెస్ కాగ్నిషన్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఆరోగ్య సమస్యలకు ఎలా స్పందిస్తామో వివరించడానికి ఒక మంచి ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అదే లెవెంతాల్ యొక్క స్వీయ నియంత్రణ మోడల్. మనం అనారోగ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, దానికెలా రియాక్ట్ అవుతామనేది ఇది స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. ఈ మోడల్ ప్రకారం 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనం లక్షణాల్ని వ్యాఖ్యానిస్తాం. అంటే ఇదేమిటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం.
నెక్స్ట్ కోపింగ్ స్టేజ్ అంటే దాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ వేసుకుని యాక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ తీసుకోవడం, టాబ్లెట్ వేసుకోవడం లాంటివి. ఫైనల్గా మదింపు అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో చెక్ చేసుకుంటాం. పని చేయకపోతే మళ్ళీ మొదటి స్టెప్కి వెళ్తాం. ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ లాంటిదన్నమాట. లెవెంతల్ ప్రకారం మన అనారోగ్య నమ్మకాలు ఈ 5 ముఖ్యమైన విషయాల చుట్టూ తిరుగుతాయి. 1 ఐడెంటిటీ అంటే జబ్బు పేరేంటి, లక్షణాలేంటి. 2 కాజ్ అంటే ఇది ఎందుకొచ్చింది. 3 టైమ్లైన్ అంటే ఇది ఎన్ని రోజులుంటుంది. 4 కాన్సిక్వెన్సెస్ అంటే దీనివల్ల మన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. 5 కంట్రోలర్ క్యూర్ అంటే దీన్ని తగ్గించగలమా, నయం చెయ్యగలమా. ఈ 5 నమ్మకాలే మనం ఎలా రియాక్ట్ అవుతామో గైడ్ చేస్తాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే: ఆరోగ్యం అనేది కేవలం బయోలాజికల్ విషయం కాదు. మన నమ్మకాలు, మన ఆలోచనలు, మన రియాక్షన్స్ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఈ విషయం తెలిసాక తదుపరిసారి మనలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించే విధానంలో ఏదైనా మార్పు వస్తుందేమో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. సైకాలజీకి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం బ్యూటిఫుల్ మైండ్ యూట్యూబ్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.